తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. గత రాష్ట్ర ప్రభుత్వం 81 మరియు 85 జీవో ప్రకారం రాష్ట్రంలోని విఆర్ఏలు అందరినీ క్రమబద్ధీకరిస్తూ వివిధ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అందులో భాగంగా 16,758 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఇవ్వడం జరిగింది. 3,797 మంది ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. కాబట్టి దానిలో భాగంగా రాష్ట్ర జేఏసీ కోరిక మేరకు ఈరోజు 33 జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని, అందులో భాగంగా 3,797 మంది వారసులకు తక్షణమే ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర జేఏసీ నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ దయచేసి తొందరగా మా సమస్యను పరిష్కరించి మా అందరికీ ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాము. సుమారు 169 మంది వీఆర్ఏ వారసులు ఉన్నాం. వాళ్ళకు కూడా తక్షణమే ఉద్యోగాలు రావాలని ప్రభుత్వంపై ఒకవేళ రాకుంటే తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో 81, 85 విడుదల చేసి వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి విద్యార్హతను బట్టి వారికి ఉద్యోగాలు ప్రమోషన్ ఇస్తామని చెప్పిందో అందులో 20,555 మందిలో కేవలం 16,758 మంది మాత్రమే ఉపాధి అంటే ఉద్యోగ ప్రమోషన్లు ఇచ్చేసి మిగతా 61 ఏళ్ళు దాటినటువంటి వీఆర్ఏ వారసులకు విద్యార్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మారడం కారణంగా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 3,797 మంది వారసులము మనిషి దరఖాస్తు తీసుకున్నారు. మాకు ఇప్పటి వరకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.